పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. మాజీ ప్రధాని ఎంపీ మన్మోహన్ సింగ్ రాజ్యసభ నుంచి పదవి విరమణ చేస్తున్నారు. పార్లమెంట్లో ఆయన 33 ఏళ్ల ప్రస్థానం ముగియనుంది. మొత్తం 6 సార్లు ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖార్గే పార్టీకి, దేశానికి ఆయన చేసిన సేవల్ని కొనియాడుతూ ఎక్స్ లో సుదీర్ఘ పోస్ట్ చేశారు. వీరు క్రియాశీల రాజకీయాల నుంచి పదవి విరమణ చేసేప్పటికీ తరచూ దేశ పౌరులతో మాట్లాడడం ద్వారా జ్ఞానం పెంపొందించడంతో పాటు నైతిక దిక్సూచిగా నిలవాలని ఆశిస్తున్నాను. దేవుడు ఎల్లప్పుడూ శాంతి, ఆరోగ్యం, ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా అని తెలిపారు. మన్మోహన్ సింగ్ సహా రాజ్యసభలో మొత్తంగా 54 మంది మంగళ, బుధవారాల్లో పదవి విరమణ చేస్తున్నారు. అందులో 9 మంది కేంద్ర మంత్రులున్నారు. మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న ప్రస్తుతం పాకిస్తాన్లోని పంజాబ్లో ఉన్న గా అనే గ్రామంలో జన్మించారు. 1980 నుంచి 1982లో ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా, ఆ తర్వాత 1982లో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పనిచేశారు. అంతేకాదు ఐక్యరాజ్య సమితికి చెందిన కాన్ఫరెన్స్ ఆఫ్ ట్రేడ్ డెవలప్మెంట్ లో మేనేజర్ గా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా మన్మోహన్ సింగ్ కు 33 ఏళ్ల అనుబంధం ఉంది. 1991లో పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో మన్మోహన్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అదే ఏడాది అక్టోబర్లో కాంగ్రెస్ పార్టీ ఆయన్ని రాజ్యసభకు నామినేట్ చేసింది. అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికవుతూ వస్తున్నారు. 2019లో రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. జీవితంలో ఒకేసారి 2009లో ప్రత్యక్ష ఎన్నికల్లో న్యూఢిల్లీ నుండి ప్రధానిగా పోటీ చేశారు. అయితే బీజేపీ నేత విజయ్ కుమార్ మల్హోత్రా చేతిలో ఓటమి చెందారు. రాజ్యసభలో మన్మోహన్ కు వీడ్కోలు పలుకుతూ ఆయన భారత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు.